హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన కడపలో కూడా వండర్లా వచ్చేసింది. మేము కూడా అలా చూద్దామని చెప్పి వండర్లా వచ్చేసాము. విజిట్ చేసినప్పుడు సమ్మర్ హాలిడేస్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. మీరు చూస్తున్నది పార్కింగ్ ప్లేస్ అనమాట. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా, చాలా కంఫర్టబుల్గా బాగానే ఉంది. క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే కార్ పార్క్ చేసాము. ఇంకా జస్ట్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద వండర్లా. ఇదైతే టికెట్ కౌంటర్ కొంచెం ఇలా ఉంటుంది. అడల్ట్స్కి అయితే 599 రూపీస్, వీక్ డేస్లో. సాటర్డే సండే అయితే 690 రూపీస్. ఇక చిన్నపిల్లలు ఎవరైతే బిలో 90 సెంటీమీటర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. మా చెరికి అయితే ఫ్రీ. మాకు మాత్రం టికెట్స్ తీసుకున్నాము. మేమైతే వీక్ డేస్లోనే వెళ్ళాము. ఇది ఎంటర్ అయ్యేటప్పుడు చేతికి అక్కడ ఉన్న వాళ్ళు బ్యాడ్జెస్ వేస్తారనమాట. కొంచెం వండర్లా బ్యాడ్జెస్. ఇక్కడైతే రెంట్ కావాలంటే బట్టలు రెంట్కి తీసుకోవచ్చు. ఇంకొచ్చి ఫన్ జోన్ అంట, స్టార్టింగ్లోనే ఉంటుంది. సైడ్లో ఇంకా అక్కడ వెయిటింగ్ రూమ్ కూడా ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అలా లోపలికి వాటర్లో దిగాలంటే కంపల్సరీగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. స్విమ్ సూట్ కైండ్ ఆఫ్ థింగ్స్, షార్ట్స్, టీ షర్ట్స్ ఇలా వేసుకోవాలన్నమాట. ఇంకా ఫన్ జోన్ ఎంజాయ్ చేయడానికి మా చెరికి ఇంకా కొంచెం టైం ఉంది. ఈ కార్ గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కార్ గేమ్ అయితే ఓన్లీ పిల్లలకి మాత్రమే. హైదరాబాద్లో, బెంగళూరులో లాగా పెద్దవాళ్ళకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఓన్లీ పిల్లలకి మాత్రమే. కార్స్కి ఏంటంటే టైం సెట్ చేసి ఉంటారు. ఆ టైం రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కార్స్ ఆగిపోతాయి. మనం వేరే కార్ కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. బయట నుంచి ఇలా వ్యూ ఉంటుంది. రెస్టారెంట్ నుంచి ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది. వీక్ డేస్లో వెళ్ళాము. దట్టు సమ్మర్ హాలిడేస్ జస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి క్రౌడ్ ఏమి ఎక్కువగా లేకుండా ఉండే. మేము వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. రెస్టారెంట్ లోపలైతే ఇలా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము ట్రై చేసాము. మేమేమనుకున్నామంటే ఫుల్గా స్టమక్ తినేసామంటే తర్వాత గేమ్స్ అన్ని ఎంజాయ్ చేయలేమని చెప్పి ఫస్ట్ వెళ్ళి గేమ్స్ అన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. తర్వాత వెయిటింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ పిక్చర్స్ తీసుకోవడానికి వండర్లాలో అక్కడక్కడ కొన్ని సెటప్స్ క్రియేట్ చేశారనమాట. బటర్ఫ్లై ఒకటి, ఇలా సన్ఫ్లవర్ది ఒకటి, హల్క్ది ఒకటి అండ్ ఈగల్ది ఒకటి. నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. రీసెట్ దగ్గర పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మేము ఇక టీ షర్ట్స్ అండ్ ప్యాంట్స్లోకి వచ్చేసాము. మా చెర్రీ కూడా యాక్టివ్గానే ఉన్నాడు ప్రస్తుతానికైతే. ఇంకా ట్యూబ్స్ తీసుకొని వాటర్ గేమ్స్కి అయితే రెడీ ఉన్నాము. ఇది ఫస్ట్ గేమ్ అనమాట. తడవం అనుకున్నాము. ఫోన్ తీసుకున్నాను. ఇక్కడ వరకు అయితే షూట్ చేశాను. బట్ ఫుల్గా తడిసిపోయాము. దీని తర్వాత నేనైతే షూట్ చేయలేకపోయాను. మా చెర్రీకి ఇలా ఫుల్ వాటర్లో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. ఇంకా మా మ్యాగన్ మిషన్కి వస్తే ఇంత వాటర్ చూడటం ఇది ఫస్ట్ టైం కాబట్టి హీ కుడెంట్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. ఇంకో 1 ఇయర్ పోతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నాను. వాటర్ని చూస్తుంటే తను ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను కాబట్టి నేను బయట అలా ఉన్నాను. మ్యాగన్ సెకండ్ గేమ్ ఇది ఇలా స్లైడ్ చేయడము. అక్కడైతే ట్యూబ్లో ఒకసారి స్లైడ్ చేసామన్నమాట. అక్కడేం పర్వాలేదు. ఇక్కడైతే కొంచెం భయపడిపోయాడు. బట్ స్టిల్ హీ వాస్ ఫైన్. ఎక్కువ వాటర్ చూడడం వల్ల కొంచెం తనకి అన్ఈజీగా ఉన్నట్టుంది. దాని తర్వాత నా దగ్గరే ఎక్కువగా ఉండాలని ఏడుస్తున్నాడు. సో నా దగ్గరే నేను అలా బయట ఉంచుకుంటూ అలా షూట్ చేస్తూ అలా తిరుగుతూ ఉన్నాను. ఈ ఆర్టిఫిషియల్ వేవ్స్ మాత్రం పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఐ థింక్ 4:30 అలా 4:30 to ఒక 15 minutes అలా ఉంది. ఇదైతే అందరూ ఇంకా అన్ని గేమ్స్ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. దగ్గర అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇంకా లీవింగ్ టైం. లీవ్ అయ్యేటప్పుడు ఇలా బాయ్ చెప్పింది అనమాట. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.